హాయ్ అందరికీ వెల్కమ్ టు జియో ఛానల్ అండ్ దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద మ్యాచ్. 202 లక్ష్యాన్ని 16 ఓవర్లోనే ఛేదించిన ఆర్సీబీ. కోహ్లీ అజేయ అర్ధశతకం, పడిక్కల్ మెరుపు ఇన్నింగ్స్, కిషాన్ సూపర్ బ్యాటింగ్ వృధా, హైదరాబాద్ ఓటమి. డెబ్యూ బౌలర్ డఫీ మెరుపులు అయినా ఫలితం లేదు. నౌ లెట్స్ గో ఇన్ టు డీప్ అనాలిసిస్ ఆఫ్ ది 2026 ఐపీఎల్ తొలి రాత్రి అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా, దేవదత్ పడిక్కల్ మెరుపు ఇన్నింగ్స్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైన కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లో 80 పరుగులతో విరుచుకుపడ్డాడు. అతనికి క్లాసెన్ కూడా తోడవడంతో 4వ వికెట్కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. చివర్లో అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్కును దాటింది. ఆర్సీబీ బౌలర్లలో డెబ్యూ ప్లేయర్ జాకబ్ డఫీ అద్భుతంగా రాణించగా, షెపర్డ్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే సాల్ట్ వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. అయితే వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ తనదైన స్టైల్లో ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 38 బంతుల్లో 69 నాటౌట్గా నిలిచి వీరిద్దరూ రెండో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి హైదరాబాద్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. పడిక్కల్ అవుటైన తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ 12 బంతుల్లో 31, 2 సిక్సర్లు, 4 ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. చివరిలో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో వరుస బౌండరీలతో మ్యాచ్ను ముగించాడు. 16వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో ఒక 6, వరుసగా 3 ఫోర్లు బాది కోహ్లీ విజయాన్ని ఖాయం చేశాడు. ఐపీఎల్లో కోహ్లీకి ఇది 64వ అర్ధశతకం కావడం విశేషం. సో ఫైనల్లీ ఆర్సీబీ గెలిచింది. ఎస్ఆర్హెచ్ యోధులు కూడా జోరు చూపించారు. ఐపీఎల్ 2026 ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా రచ్చలు, ఫైర్ షాట్స్, సూపర్ పంచ్లు రానున్నాయి. సో అందుకోసమే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.